హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా హర్రర్ జర్నీ. సో మొన్న గడిచిన ఫోర్త్ ఎపిసోడ్లో మనం జలంధర్పూర్ చేరుకుని అక్కడ హోటల్లో స్టే చేస్తున్నాము. ఇంటి వాళ్ళకి చెప్పాము వచ్చేస్తాము, 4:30 కల్లా వస్తామని చెప్పాము. అక్కడ ఆపానండి నేను. తీసుకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా చూసుకుని అంతా అయిన తర్వాత ఇంకా వెళ్దాము వాళ్ళ ఇంటికి అని అనుకుని మేము రెడీ అయ్యాము. కాస్త కాఫీ టీలు తీసుకొని టిఫిన్ తీసుకొని ఇంకా బయలుదేరి వెళ్ళి మా పని మేము చూసుకుందాము. వాళ్ళకి చెప్పింది ఏదో న్యాయం చేయాలి, ఎలాగైనా సరే ఆ పిశాచం అంటే ఏంటో చూసుకోవాలన్న ఒక రకమైన చావు తెగింపు వచ్చేసింది అందరికీ. జలంధర్పూర్ చావు భయం కాదండి, జలంధర్పూర్ చావు తెగింపు వచ్చేసింది మాకు. ఆ చావు తెగింపు అంటే మరి అంత దెబ్బతిన్న తర్వాత వస్తుంది కదండి, వస్తుంది. ఎట్లాగైనా చేద్దాము, ఎట్లాగైనా ఉందాము, ఎలాగైనా వాళ్ళని అందులోంచి బయటేద్దాము అన్న ఉద్దేశంతోనే అందరం దీక్షా కంకణం కట్టుకొని ఉన్నాము. ఆ తర్వాత ఏం జరిగింది, ఇంకా ఆ కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం అండి. మీకు తప్పకుండా నాకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే హై పాయింట్స్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలని, మీరు ఏమనుకుంటున్నారు, ఆ స్టోరీ మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను సవిస్తరంగా సమాధానం చెప్పలేకపోయినప్పటికీ నేను అన్ని కామెంట్స్ని చదువుతానండి. అంచేత తప్పకుండా మీ అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. అట్లాగే మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. మీరు కూడా ఎంకరేజ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ బోల్డ్ అని వీడియోస్ని మీరు చూడండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. నోరంతా తెగిపోయినటువంటి భాస్కర్ని మాత్రం, ఉండిపో, నువ్వు రూమ్లోనే ఉండిపో, నువ్వు రాకు రూమ్లోనే ఉండిపో, నువ్వు ఏమీ రెస్ట్ తీసుకో, ఏం చెయ్యొద్దు అసలు ఇవాళ, ఏం చెయ్యొద్దు, ఇంక ఈ ఆపరేషన్లో నువ్వేం చెయ్యొద్దు అని చెప్పానండి. చెప్తే అతను ఏమన్నాడు, నేనేం కూర్చోడానికి వచ్చాను ఏంటి ఇంత కష్టపడి, నేను కూడా వస్తాను, పర్లేదు ఇప్పుడు బాగానే ఉన్నాను అన్నాడు. ఇప్పుడు బాగుండడం కాదు, ఆల్రెడీ దెబ్బతిని ఉన్నావు కాబట్టి నువ్వు వద్దు నాన్న, నువ్వు ఉండు, రూమ్లో పడుకో, మేము వస్తాం, ఏదో టైంకి ఏదో చేసుకుని వస్తామని చెప్పాను. అంటే లేదు నేను రూమ్లో ఉండలేను, నాకు కూడా భయం వేస్తుంది, నేను రూమ్లో ఉండలేను, వచ్చి కార్లో ఉండిపోతాను, మీకు ఏదైనా అవసరం అయితే అప్పుడు నాకు ఉండే పరిస్థితిని బట్టి నేను హెల్ప్ చేస్తాను, నేను రూమ్లో ఉండను అన్నాడండి. అయితే ఇది కూడా ఒక మేలైన విషయమే, మంచి విషయమే అని చెప్పేసి రమ్మన్నాం మాతో పాటు. ఎందుకంటే మాకు కూడా టెన్షన్ ఉండదు, ఇంకా రెండో ఆలోచన ఉండదు. వెళ్ళామండి. ఇంకా అందరం కూడా అసలు ఓనర్ ఇంటికి చేరుకునేటప్పటికి, ఆ గృహస్థు ఇంటికి చేరుకునేటప్పటికి మాకు ఇంచుమించుగా 5:30 అయిందండి. మేము 4 గంటలకి 4:30కి వెళ్ళిపోతాం అనుకున్నాం, కానీ లేట్ అయిపోయింది, బాగా అలసిపోయి ఉన్నాము. వాళ్ళ ఇంటికి చేరుకునేటప్పటికి, వాళ్ళ అసలు ఇంటికి చేరుకునేటప్పటికి 6 దాటేసింది. 5:30, 6 అలా అవుతుంది. ఇంకా చీకటి పడిపోతుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు, బాగా చీకటి అయిపోయింది. సరే, అది కూడా మంచిదే. ఏదైనా కానీ రంగు తెలియాలంటే, అసలు మనిషిలో రంగు తెలియాలంటే కష్టాలు రావాలి, పరిస్థితుల్లో రంగు తెలియాలి అని అంటే మనకి అందుబాటులో లేని పరిస్థితుల్లో మనం ఇరుక్కోవాలి. ఇవన్నీ ఉంటాయి. కష్టపడితేనే కదండి ఏదైనా తెలిసేది. మన సామర్థ్యం ఏంటి అన్నది మన కష్టంలోనే తెలుస్తుంది. సో అందుకు వెళ్ళామండి. వెళ్ళి ఆయన నన్ను చూడగానే కళ్ళంటి నీళ్లు పెట్టుకుని, అమ్మ మిమ్మల్ని మళ్ళీ చూస్తాను అనుకోలేదమ్మా, చాలా ఇబ్బందులు పడ్డారమ్మా మా వల్ల మీరు, అయినా కానీ వదలకుండా మళ్ళీ వచ్చారు అని ఎమోషనల్ అయ్యాడండి. ఎమోషనల్ అయితే సహజమే కదా అంటే, లేదండి అలా ఎలా వదిలేస్తాము, ఎట్టి పరిస్థితిలో వదలమండి, మేము ఎంత కష్టమైనా సరే మేము చేస్తాము, మా వల్ల కాకపోతే చేసేవాళ్ళకి అప్పచెప్పి వెళ్తామండి, మేము భూత వైద్యులం కాదు కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పి, మీకేం కాలేదు కదమ్మా, ఏం పర్లేదు కదా 10 సార్లు అడిగాడు ఆయన. ఓకే, ఏం కాదని. సరే ఇంకా ఇంటికి వెళ్దామంటే, నేను రానండి నేను రాను, మీరు వెళ్ళండి అమ్మా, మీకు మంచినీళ్ళు అగో ఫ్లాస్క్లో టీ పెట్టానమ్మా, 10 కప్పులు టీ పెట్టాను, మీకు నచ్చినప్పుడు తాగండి, బిస్కెట్లు పెట్టాను తినండి, మీరు ఎంత రాత్రైనా వచ్చేయండి, ఇంటికి వచ్చేయండి, మీరు ఏదో ఒకటి తినేసి అప్పుడు హోటల్కి వెళ్తురు. కానీ ఇక్కడ సిటీల్లో హోటల్ లాగా మన వైజాగ్ అటు సైడ్ హోటల్ లాగా ఉండవండి, ఇక్కడ టైమింగ్స్ పదార్థాలు వేరే, మీరు తినలేరు అన్నాడు. సరే నాయన ఓకే అన్నాం. ఇంకా వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ లిటిల్ క్లాసెస్ అయ్యాయండి మా వాళ్ళకి.
అయ్యి ఇలా చేద్దాం, ఇలా చేద్దాం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అన్నది నిర్ణయం తీసుకొని బయలుదేరాము. బయలుదేరి ఆ ఇంటికి వెళ్ళామండి. ఆ ఇంటికి వెళ్ళి దూరం నుంచి చూశాను ఆ ఇంటిని. చూస్తే నాకు 2, 3 ఇమేజెస్ కనబడ్డాయి. ఒక 2, 3 ఇమేజెస్ కనబడ్డాయి. ఒకటేమో ఒకటేమో ఆహ్, కిటికీ దగ్గర బాల్కనీ పక్కన ఒక కిటికీ ఉంటే, ఆ కిటికీ దగ్గర నిలబడి తీక్షణంగా చూస్తోంది ఒక ఆకారం. అదొకటి కనిపించింది. ఆ తర్వాత ఏవో చిన్న చిన్న నీడల్లా కనపడ్డాయి తప్ప నాకైతే క్లారిటీ ఏమీ లేదు. మేమన్నాం అది మన కోసం వెయిటింగ్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ అస్. మనం ఎలాగైనా ఇవాళ ముందో వెనకో తెగించి వెళ్ళాలి తప్పదు అని అనుకుని బయలుదేరామండి. బయలుదేరి అక్కడి దాకా వెళ్ళి మా భాస్కర్‌ని కార్‌లో వదిలేసాం. కార్‌లో వదిలేసి మా ఎక్విప్‌మెంట్ తీసుకొని, వాటర్ బాటిల్ తీసుకొని, తాళం చెవులు తీసుకొని వెళ్ళాం. ఇంక వెళ్ళి తాళం చెవులు గేట్ తాళం తీసుకోవాలి కదండీ! గేట్ తాళం తీసాము. గేట్ తాళం తీసి లోపలికి అడుగు పెట్టేటప్పటికి మొదటి అడుగు ఫ్లోర్ మీద పడిందెప్పుడో నాకు అర్థమైందండి. అక్కడ చాలా నెగెటివ్ ఎనర్జీ మా కోసం ఎదురు చూస్తుంది. అది దెయ్యం అనండి, పిశాచం అనండి, భూతం అనండి, లేకపోతే ఒక భయానకమైన దుష్టశక్తి అనండి, బట్ ఏదైనా అనండి. అదైతే మా కోసం ఎదురు చూస్తుంది. ఈసారి మేము ప్రాణాలతో వెళ్తామా? ఎవరినైనా పోగొట్టుకుంటామా? లేకపోతే నాకే ఏదైనా జరుగుతుందా? ఇలాంటి ఆలోచనలన్నీ రావడానికి 100కి 1000% ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ తాళం తీసి లోపలికెళ్ళి అసలు మెయిన్ డోర్ దగ్గర లోపల ఇంకా కీ హోల్‌లో ఇలా పెట్టానండి. కీ ఇలా పెట్టాను అంతే ఇంక. కీ పెట్టేటప్పటికి లోపల నుంచి ఎవరో నవ్వుకుంటూ నలుగురు పిల్లలు లోపల పరిగెత్తుకుంటూ ఆడుతూ ఉంటే ఎలాంటి అలికిడి ఉంటుంది చూడండి. హడావుడి ఉంటుంది కదా! పిల్లలు ఒక నలుగురు ఏదో ఒక ఆట ఆడుకుంటూ, పరిగెత్తుకుంటూ సిజ్జు. పరిగెత్తుకుంటూ, ఏదో ఆడుకుంటూ, పరుగున లోపల తిరుగుతా ఉన్నారనుకోండి. అప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుంది బయటికి. అలాంటి సౌండ్ వస్తుందండి. అలాంటి సౌండ్ వస్తుంటే గబుక్కున నా పక్కనున్న అబ్బాయి, మా తమ్ముడు గోపాల్, వెంటనే అక్కడున్న కిటికీ తలుపు ఇలా తోసి చూశాడు. పక్కన కిటికీ తలుపు ఉంది. ఆ కిటికీ తలుపుని ఇలా తోసి చూశాడు. గడి అయితే లేదు. తోసి చూశాడు. లోపలికి చూసేటప్పటికి ఏమీ కనిపించలేదు. సౌండ్ మాత్రం సేమ్ సౌండ్ రిపీటెడ్. ఓహో! ఇలాగుందా పరిస్థితి అని అనుకుని, సరే భయపడకండి, బీ రెడీ, బీ అలర్ట్, లెట్స్ గో లోపలికెళ్ళి. లోపలికి తలుపు తీసి లోపలికి వెళ్ళేటప్పటికి చల్లగా ఉందండి. రూమ్ టెంపరేచర్ ఎంత కూల్గా ఉందంటే మనం ఫ్రిడ్జ్లో తలపెట్టినట్టు. మన ఇంట్లో ఉన్న ఏసీని 20లోనే ఎందులోనో ఉంచి ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో ఉంటే ఎలా ఉంటుందో అలాంటి చల్లదనం అయితే ఉంది. ఆ చల్లదనం ఉంది. ఆ చల్లదనానికి మించి ఏదో ఉంది. చల్లదనానికి మించి ఉందండి. ఆ చల్లదనం ఎలాగ మేము ఫీల్ అవ్వాలో అంటే లోపల చలి అనుకోవాలా? లేకపోతే అదొక మార్చురీలో ఉండే కూలింగ్ అండి కరెక్ట్‌గా చెప్పాలంటే. ఒక చిన్న దుర్వాసన, ఆ దుర్వాసనతో కూడిన కూలింగ్. సడెన్‌గా మార్చురీకి వెళ్ళామనుకోండి, లోపల ఒక రకమైన స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ ఆ పోర్షన్ అంతా వస్తుందనమాట. కింద పోర్షన్ అంతా వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్. సరే గ్రౌండ్ ఫ్లోర్ ఏదన్నా కానివ్వండి గ్రౌండ్ ఫ్లోరు. మేము లోపలికి వెళ్ళాము. వెళ్ళి జరుగుతూ ఒక్కొక్కటి అందరం లోపలికొచ్చామండి. లోపలికొచ్చి తలుపు దగ్గరగా పెట్టాం. తలుపు దగ్గరగా పెడితే ఆటో లాక్ నెమ్మదిగా టప్‌మని సౌండ్‌తో డోరు దగ్గర పడిపోయింది. దగ్గర పడిపోయిన తర్వాత నాతో పాటు ఉన్న అమ్మాయి, ఉమా అన్న అమ్మాయి అన్నదనమాట. మేడం మనం టీచర్ అనేవాళ్ళు నన్ను. మేడం మనం వెళ్తామండి ఇవాళ బయటికి అని అడిగింది. అంటే మేబీ డెఫినెట్‌గా వెళ్తాం. వెళ్ళమని ఎందుకు అనుకుంటున్నావు? అలా అనుకుంటే ఇక్కడ రాలేము. నీకు అలాంటి అనుమానం ఉంటే ఇప్పుడే కార్‌లో కూర్చో అన్నాను. ఆమె ఇన్సల్ట్‌గా ఫీల్ అయింది. ఛ! అటువంటిదేం లేదు. ఈ లోపలికి రాగానే మనకి ఇటువంటి ధమ్కీ వచ్చేటప్పటికి ఏదో అనిపించింది అన్నది. సరే ఏం లేదులే అమ్మా వెళ్తాము. మనం మంచి చేయడానికి వచ్చాం తప్ప మనకి ఇందులో ఏ లాభం లేదు. నయా పైసా లాభం లేదు. చూద్దాం భగవంతుడున్నాడు. ఏం కాదు. ఒక మనిషి ఎంతో జీవితం అంతా శ్రమపడి ఇల్లు కట్టుకున్నాడు. ఎంతో డబ్బులు పెట్టి కట్టుకున్నాడు. అటువంటి ఇల్లు పిశాచాలు దెబ్బైపోతే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. హ్యూమన్ లాస్ అయితే ఎంత బాధపడి ఉంటారు. అంతకంటే మనం ఏమీ ఇబ్బంది పడడం లేదు కదా! చూద్దాం ఏం జరుగుతుందో పద. అంతకంటే ఎక్కువ ఆలోచించకని చెప్పాను నేను. అయిపోయిందండి. అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాము. అన్ని లైట్లు వేసుకున్నామండి. అన్ని లైట్లు వేసుకొని అక్కడ గదిలోని నేను ఒక చాక్ పీస్తోని
మ్యాజికల్ చాక్ పీసు అంటే మ్యాజికల్ చాక్ పీస్ అంటే కలర్స్, రంగులు, రూపాలు ఏమి ఉండవండి. మామూలు చాక్ పీస్‌నే మేము ఎనర్జైజ్ చేస్తాం అనమాట. అంటే పాజిటివ్ ఫోర్స్ తోటి, డివైన్ ఫోర్స్ తోటి ఆ చాక్ పీస్‌ని ఎనర్జైజ్ చేస్తాము. ఆ చాక్ పీస్ తోటి దాన్ని మ్యాజికల్ చాక్ పీస్ అంటాం అనమాట. అది మామూలు చాక్ పీస్ కన్నా డిఫరెంట్ కాబట్టి. అయితే ఆ చాక్ పీస్‌తోని ఆ గచ్చు మీద మంచి ఫ్లోరింగ్ అండి. మంచి ఇటాలియన్ మార్బుల్ లాంటిదేదో ఒక కాస్ట్‌లీ మార్బుల్‌తో వాళ్ళు మంచి ఫ్లోరింగ్ నీడలు కనపడుతున్నట్టుగా ఉంది ఫ్లోరింగ్. ఆ ఫ్లోరింగ్ మీద ఆ చాక్ పీస్‌తో ఒక రౌండ్ గీశాను నేను. అది ఏం కనిపించటం లేదు. ఇలా లాభం లేదని వాటర్ బాటిల్ నుంచి సుద్ద ముక్క తడిపి ఒక రౌండ్ గీసుకొని, ఈ రౌండ్ దాటి మీరెవ్వరూ లాకండి. నేను ఒకవేళ ఎక్కడైనా చిక్కుబడిపోతే గనక నువ్వురా అని ఎవరి డ్యూటీస్ వాళ్ళకి అప్పచెప్పి నేను లోపలికి వెళతాను. ఇప్పుడు ఒక్కొక్క గదిలోకి వెళ్ళి ఎక్కడ ఎనర్జీ ఎక్కువ ఉందో చూస్తాను. నెగెటివ్ ఎనర్జీ ఎక్కడ ఉందో ఎక్కువ చూస్తాను. ఒకవేళ ఏదైనా కనిపిస్తే గనక మాట్లాడదాం దాంతో. బీ రెడీ. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నాయో మనతోటి, ఎందుకు ఈ ఇంటిని ఇంత దరిద్రంగా మార్చాయి కనుక్కుందాం. అందువల్ల మనం అవి హింసాత్మకంగా ఉన్నాయి కాబట్టి మనం కూడా అంతకు మించిన హింసాత్మకంగా మైండ్ ఉంటేనే మనం ఇక్కడ ఉండగలుగుతాం. సో బీ స్ట్రాంగ్, స్టే స్ట్రాంగ్. పదండి వెళ్దాం, బీ బ్రేవ్ అని చెప్పి లోపలికి వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సింది చెప్పేసామండి. ఇద్దరు వెళ్ళిన వాళ్ళం 6గురం. ఒకళ్ళు కారులో ఉన్నారు, భాస్కర్ కారులో ఉన్నాడు. గోపాల్, నేను, తర్వాత ఎవరు ఉమా, ఉష, తర్వాత చిన్న, ఈ 5గురం ఉన్నామండి లోపల. అయితే వీళ్ళతో నేను చెప్పాల్సినవన్నీ చెప్పాను. ఇవన్నీ అవుతూ ఉంటే మేడ మీద ఏదో పెద్ద వస్తువు పడిపోయినట్టుగా చప్పుడైందండి. చాలా పెద్ద వస్తువు పడిపోయినట్టుగా. అంటే లైక్ ఏసీ యూనిట్ పడిపోయినట్టుగా చప్పుడైంది. దమ్మని చప్పుడైపోయి ఆ ధమ్మని చప్పుడుతో పాటు ఏదో అక్కడ ముక్కలు చెక్కలైపోయినట్టుగా అదంతా ఫ్లోర్ అంతా పడిపోతే అన్నీ కూడా ఒక రకమైన రీసౌండ్ వస్తుంది కదండి ఖాళీ ఇంట్లోని. అలాంటి సౌండ్ వచ్చింది. ఏంటబ్బా ఇలాంటి సౌండ్ వచ్చిందని చెప్పి, సరే ఆట మొదలైంది, రెడీ ఆడుకుందాం మనం కూడా. ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టు చెప్పాను కదండి, 13 అంగుళాలు దగ్గరగా మెట్టు ఉంది. 12 అంగుళాలు పైమాటే, అంటే అడుగు పైమాటే మెట్టు. దాంతో ఎక్కితే ఆయాసం వచ్చేస్తుంది మనకి. ఆ మెజర్మెంట్ ఎవరు చెప్పారో, వాళ్ళు ఎందుకు అలా కట్టుకున్నారో కానీ 13 అంగుళాలు దాటిన మెట్లే అవి. ఆ మెట్టు ఎక్కువ అవడంతో ఒక 4 మెట్లు ఎక్కేటప్పటికి ఆయాసం వస్తుంది ఎవరికైనా కానీ. అంటే అన్యూజువల్ హైట్. వెళ్తూ ఉంటే నేను అన్నాను, ఇక్కడే కదా మనం దెబ్బతిన్నాము, గుర్తుంది కదా మనం వచ్చినప్పుడు. సో ఈ మెట్ల మీద నుంచి మనం వెళ్ళడమే మనకి చాలా థ్రెట్. కాబట్టి మీరిద్దరు కింద ఉండిపోండి, ఒకరు నాతో రండి. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మీరు ఈ విధంగా చేయండి అని వాళ్ళకి ఏం చేయాలో చెప్పేసి, నేను అతి కష్టం మీద మెడలోని ఏంటంటే నాకు బ్యాగ్ ఇలా క్రాస్గా వేసుకోవడం అలవాటండి. హ్యాండ్ బ్యాగ్ లాంటిది, కొంచెం పెద్దది, అన్ని వస్తువులు ఉన్నాయి నా దగ్గర. అది క్రాస్గా ఇలా వేసుకోవడం అలవాటు నాకు. ఈ రైట్ షోల్డర్ మీద నుంచి ఇలాగా క్రాస్గా వేసుకుంటాను, ఎటు పడిపోకుండా. అలా వేసుకుని చొక్కా వేసుకుని ప్యాంట్ ఉంది, జుట్టు గట్టిగా ముడిపెట్టేసుకుని ఉన్నానండి. పూర్తిగా రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసుకుని ఉన్నాను. అయిపోయింది. మెట్లు ఎక్కుతూ జాగ్రత్తగా చుట్టూ గమనిస్తుంటే చెవి దగ్గర రోమాలు నెక్కబొడుచుకున్నట్టుగా ఒక రకమైనటువంటి ఫీల్ వచ్చిందండి నాకు. ఏమో అప్పుడే మొదలైపోయిందా అనుకొని లోపలికి ఇంకా చూస్తే 9 మెట్లు ఉన్నాయండి. ఇంకా బాబాయ్ ఇంకా 9 మెట్లు ఎక్కాలా అనేసి. ఎందుకంటే మేమే గమనించని విషయం ఏంటంటే, ప్లీజ్ నోట్ ఇట్, మేము ఎక్కుతున్నది అలసిపోతున్నాం. అనుకున్న దానికంటే ఎక్కువ అలసిపోతున్నాం. అవ్వాల్సిన దానికంటే ఎక్కువ అలసిపోతున్నాం. మీదకి ఎక్కుతున్న దానికంటే ఎక్కువ అలసిపోతున్నాం. అంటే అర్థం ఏంటి? మాలో జీవశక్తి ఆల్రెడీ అది సక్ చేస్తోంది, పీలుస్తోంది. లేకపోతే 6 మెట్లు 7 మెట్లు ఎక్కి ఎందుకు కలిసిపోతామండి? ఇనపగసిగల్లాగా ఉన్నాం అందరం. అంతే కదా. ఎవ్వరం అలసిపోయేంత ముసలి వాళ్ళము కాదు ఆ రోజునాడు. ఎవరికి హెల్త్ ఇష్యూస్ లేవు. ఉన్నా కూడా అవి అంత చెప్పుకోదగినవి కావు. ఎందుకు పాడైపోతాం, ఎందుకు అలసిపోతాం చెప్పండి? అస్సలు ఏమాత్రం అవకాశం లేదు. కానీ మెట్లు ఎక్కుతూ ఉంటే అలసిపోతున్నాం.
మా ఉషాకైతే రొప్పొస్తుంది, ఎగరొప్పొస్తుంది అంటుంది. "ఎందుకమ్మా అలా అంటున్నావు? ఏమైంది ఉషా? ఏమైంది?" అనంటే, "ఎందుకో ఊపిరి అందట్లేదు" అంది. అందట్లేదా? సరే నా చెయ్యి పట్టుకో అని చెప్పేసి, ఒక చెయ్యి నేను స్టెయిర్ కేస్‌ని పట్టుకున్నాను రైలింగ్‌ని. ఒక చెయ్యేమో ఆ అమ్మాయికిచ్చాను. ఆ అమ్మాయికిస్తే ఇప్పుడు నేను నిరాధారంగా ఉన్నట్టు అయింది కదా! అది నాకు ఆ అమ్మాయికి చెయ్యిచ్చాక వెలిగింది నాకు. ఇది ఇలాగేంటి ఇలా పెట్టాను నేను అని అనుకుని, సరే నువ్వు ఇది పట్టుకో, స్టెయిర్ కేస్ పట్టుకో, జాగ్రత్తగా ఎక్కు, నాకంటే ముందెక్కు. ముందెక్కి నువ్వు చెయ్యమ్మా. నడువు, ముందెక్కి నడువు, జాగ్రత్తగా నడువు, జాగ్రత్తగా చూసుకో అని చెప్పానండి. జాగ్రత్తగా చూసుకో అని చెప్పాను. ముందుకెళ్తున్నామండి. ముందుకెళ్తుంటే సడన్‌గా ఆ అమ్మాయి పెద్ద కేక పెట్టింది. ఏంటమ్మా అంత కేక పెట్టి ఏమైంది? 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 అని చెప్పేసి వెనకాతల ఉన్నవాళ్ళు కూడా గబగబా ఒకే మెట్టు దగ్గరికొచ్చామండి అందరూను. వస్తే ఏమైంది? ఏమైంది? అనంటే ఆ అమ్మాయి ఆల్రెడీ నిలువుగుడ్లు పడిపోయాయి ఆ అమ్మాయికి. ఇలా పెట్టిందనమాట. నిలువుగుడ్లు పడిపోయాయి. నిలువుగుడ్లు పడిపోతే గట్టిగా ఇలాగా కుదుపుతున్నాను ఆ అమ్మాయిని నేను. ఏమైంది? ఏమైంది? అనేసి. ఏమైంది? ఏమైంది ఉషా? ఏమైంది? అనంటే ఆమె ఆక్, ఆక్, ఆక్ అంటోంది. ఏమైంది నీకు? ఏమైంది? అనంటే అంటోంది. అంటే ఏదో ఆ కనపడని ఇన్విజిబుల్ పవర్ ఆమెని కంఠం పట్టుకొని ఇలాగ ఎత్తిందనమాట. ఎత్తేటప్పటికి ఆమె ఉన్నట్టుండి పైకెళ్ళిపోయింది. అంటే పైకొచ్చేసింది. పైకొచ్చేసి తను ఆక్ ఆక్ అని ఎందుకంటోంది అంటే గాలి ఆడట్లేదండి. గాలి ఆడట్లేదు. దాంతోనేమో అలాంటి సౌండ్ చేస్తోంది. గాలి తీసుకోవడానికి ఎక్కువగా శ్రమ పడుతోంది. శ్రమ పడుతూ ఇవన్నీ కూడా స్ప్లిట్ సెకండ్. ఒక నిమిషం లోపే ఆమె ఎఫెక్ట్ అయిపోయింది. ఎఫెక్ట్ అయితే ఇంక లాభం లేదని చెప్పి పట్టుకో ఒకసారి గోపి అమ్మాయిని పట్టుకో ఒకసారి గోపాలు అమ్మాయిని పట్టుకో అన్నాను. ఆ అమ్మాయిని పట్టుకో అంటే ఆ అమ్మాయి ఇలా అంటుందన్నమాట. ఏంటి ఏమ్మా ఎందుకు అలా అంటున్నావు? నాకు అర్థమైంది. మాట్లాడు మాట్లాడు ఏదో ఒకటి మాట్లాడు. నువ్వు గట్టిగా గాలి పీల్చుకో, గట్టిగా గాలి పీల్చుకో, ఏం కాదు. గట్టిగా డీప్ బ్రెత్ తీసుకో, ఏం కాదు, డీప్‌గా ఊపిరి తీసుకో అంటున్నాను నేను. సజెషన్ ఇస్తున్నాను. ఆ అమ్మాయి మెదడుకి చేరట్లేదు. కళ్ళు చూస్తే ఇలా పెడుతోందనమాట. ఏంట్రా బాబు ఇలా పెడుతుంది? అప్పుడే ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నది ఏంటిది అనేసి అనుకుని నేను గబుక్కన బ్యాగ్‌లో నుంచి ఒక వస్తువు తీసి గబుక్కన ఆమె తల మీద ఇలా పెట్టానండి. తల మీద ఇలా పెట్టి వదులు అనేసి అన్నాను. వదులు అని అంటే ఆమె కొంచెం స్లో అయింది. అంటుంది. అంటుంది. అంటుంటే ఏమైంది ఉషా? ఏమైంది అన్నాను నేను. ఉషా ఏమైంది అని అంటే ఏం లేదు. ఏం లేదు అన్నది. ఏం లేదు కాదు ఏమైంది నీకు? ఎవరన్నా వచ్చారా? కనిపించారా? ఏమైంది నీకు అన్నాను. ఏమైంది నీకు అంటే అన్నది. అనేసిన తర్వాత అక్కడ మెట్టు మీద కూర్చుండిపోయింది. కూర్చుండిపోతే నా దగ్గర బాటిల్లో నుంచి వాటర్ తాగమ్మా వాటర్ తాగాను. వాటర్ తాగిన తర్వాత పద మళ్ళీ వెళ్దాం అన్నా. పద మళ్ళీ వెళ్దాం అంటే ఇంకొంచెం ముందుకెళ్ళాం. ఇంకొక 5-6 మెట్లున్నాయండి. 5-6 మెట్లున్నాయి. ఇంక వెళ్ళేటప్పటికి అక్కడ నుంచండి పెద్ద చప్పుడయింది. ఆ పెద్ద చప్పుడు ఒక కేక, ఆర్తనాదం. కేక అనేసి ఏదో ఒక సంథింగ్ నాకిప్పుడు రావట్లేదు అరవటం కానీ అలాంటిది ఒక కేక ప్లస్ చప్పుడుతోటి ఏదో ఒక వస్తువు కింద పడిపోయినట్టు. ఈ 3 ఎట్ ఏ టైం వినపడ్డాయి 2 చోట్ల నుంచి. ఒకటి మేము వెళుతున్న ఫస్ట్ ఫ్లోర్ హాల్లోంచి, రెండోది కింద కిచెన్లోంచి. 2 ఒకేసారి వినపడ్డాయి. అంటే మా దృష్టిని స్ప్లిట్ చేసాయి అవి. స్ప్లిట్ చేసి ఇలా చూశాను కిందకి. నేను ఇలా చూశాను. కిందకి ఇలా చూసిన ఏకాగ్రత చెదిరిపోయింది. కిందకి ఇలా చూశాను. ఇలా కిందకి చూసి ఇలా మళ్ళీ పైకి చూశాను. పైకి చూసేటప్పటికి నా వెనకాతల ఇంకో అబ్బాయి అన్నాడు. చిన్న అని ఒక అబ్బాయి అన్నాడు. ఆ అబ్బాయి ఒక్కసారిగాన ఎవరో తోసినట్టుగా మెట్ల మీద నుంచి వెనక్కి పడిపోయాడండి. వెనక్కి పడిపోతే ఏమవుతుంది? తల మెట్లకు తగులుకుంటుంది. మెట్లకు తగులుకుంటుంది. అమ్మ దెబ్బ తినేసాం అనుకున్నాను నేను ఒక్క క్షణం. అనుకునేటప్పటికి ఆ అబ్బాయి కాస్త పెద్ద శరీరం అవడం ఒకసారి ఇలా వెనక్కి పడ్డాడు. పడుతూనే పూర్తిగా తల మెట్ల మీదకి తగిలిపోకుండా స్టెయిర్ కేస్ని పట్టుకున్నాడండి. పట్టుకొని అక్క ఒకసారి చెయ్యివ్వా, అక్క ఒకసారి చెయ్యివ్వా అని అంటే అక్కడ ఈ అమ్మాయిని చూడాలా, అతన్ని చూడాలా, ఏం చేయాలి? సరే ఏదేమైనప్పటికీ పడిపోతున్న వాడిని లేపాలి కదా. లేపి తీసుకుని రా నాన్న అందుకో రా అని చెప్పి అందుకొని సరే ఏదో ఒకటి
మనం ఎంత కష్టపడైనా సరే ఇది కంప్లీట్ చేయాలనుకున్నాం కాబట్టి లోపలికొచ్చి దొరికాము ఎలాగోను. ఇంకెట్లాగ బయటకు పడతామన్నది ఆలోచించుకోవాలి తప్ప ఇవన్నీ కాదు. రా అని చెప్పేసి చెయ్యి అందించాను. ఆ అబ్బాయి పడిపోయిన వాడు నెమ్మదిగా లేచి వచ్చాడు. అయితే నా చేత్తో ఆ అబ్బాయి చెయ్యి ఉంది కాబట్టి మిగతా గోపాలేమో ఉషాని పట్టుకున్నాడు కాబట్టి నెమ్మదిగా ముందుకెళ్తున్నామండి. ముందుకెళ్తుంటే మెట్లు కూడా ఎక్కనివ్వట్లేదండి. విపరీతంగా అలసిపోతున్నాం. నాకైతే ఈ చెవుల దగ్గర నుంచి అలా చెమటలు కారిపోతున్నాయి. ఆ 4 మెట్లకి చెమటలు కారిపోతున్నాయి. కొంతసేపు అయిన తర్వాత మీదకి చూడకండి, మెట్లు చూసుకుంటే ఎక్కండి అన్నాను. అంటే సరే అని చెప్పేసి మీదకి చూడడం మానేసి స్టెయిర్ కేస్‌నే చూసుకుంటూ ఎక్కుతున్నాం మేము. అదొక టెక్నిక్ అనమాట. అంటే మైండ్ డీవియేట్ అవ్వకుండా ఉంటది. అది ఎళ్తున్నాం. మీదకెళ్ళాం. ఇంకా ఒకే ఒక మెట్టుంది. ఒకే ఒక మెట్టుంటే చెయ్యి ఇమ్మంటావా అని అడిగిందండి. అంటే వినపడింది. అరె! అనుకోని ఇలాగ పైకి చూసేటప్పటికి అక్కడ ఒక 2 అడుగుల దూరంలో ఒక స్త్రీ నిలబడుందండి. ఒక ఆడ మనిషి నిలబడుంది. ఆ ఆడ మనిషి ఎలా నిలబడుంది? ఎంత వికృతాకారం అంటే మీకు రాత్రి నిద్ర పట్టదు. ఈ తల లేదు. అంటే ఈ ఈ డెప్ అనమాట. ఇది ఉంటుంది కదా! ఇది లేదు. అది ఏమిటో ఉంది. నాకు కనపడలేదు అనుకుందాం. ఇందులో ఒక కన్ను పెద్దదుంది. ఇంత ఇంత గుడ్డుంది ఇలాగా. ఒకటేమో ఇలాగుంది. ఆలోచించండి. ఈ ముక్కు ఇంతే ఉంది. నోరు చూస్తే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది. స్మైలీ వుమెన్ లాగా. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నోరు. ఈ అనుకొని అదొక రకంగా అనమాట. ఇంకా భయంగా చూస్తే ఎవడైనా గుండెకి చస్తాడు. అలా నిలబడింది. ఆమె చేతులు నేల వరకు తగులుతున్నాయి. 6 అడుగుల స్త్రీ. నేల దాకా చేతులు తగులుతున్నాయి. కాళ్ళు కనపడటం లేదు. గాలికి అంటే ఫ్లోర్‌కి ఒక 4, 5 అంగుళాలు పైన తేలుతోంది. చెయ్యిమ్మంటావా అని అడిగింది. అంటే నేను కళ్ళు ఇలా తెరిచి చూశాను. తీరుబాటుగా చూశానండి. చూసి చెయ్యిస్తావా ఇద్దో కానీ అని రండ్రా అని పైకి వచ్చేస్తున్నా. ఇంకా ఒక ఆఖరి మెట్టు మీద ఫ్లోర్ మీద కాలేసానండి. ఫ్లోర్ మీద కాలేసేటప్పటికి నన్ను ఒక్క ఊపు ఊపిందండి. ఊపితే పొడవైన దాన్ని నేను పొడవు కదా, పొడవైన దాన్ని, తర్వాత లగేజ్ ఉంది, మైండ్ మీద లోడ్ ఉంది, పక్కన నా మీద ఆధారపడి వచ్చిన నా పిల్లలు ఉన్నారు, అసిస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళని కాపాడే బాధ్యత నాకుంది. నన్ను నేను కాపాడుకునే బాధ్యత నాకుంది. ఏం చెయ్యాలి? అవన్నీ మైండ్ మీద పనిచేస్తాయండి. మెదడు బ్రెయిన్ మీద చాలా లోడ్ ఉంటుంది అలాంటి వాటికి. చూసి నన్ను ఎలాగ మరి అటాక్ చేసిందో, లేకపోతే దాని దెబ్బ నాకు తగిలిందో ఏంటో మరి నాకు తెలియదు కానీ ఆ మీదన ఫ్లోర్ మీద అడుగుపెట్టి స్టెయిర్ కేస్‌ని ఇలా పట్టుకుని ఇలా అనేటప్పటికి అంటే నిలబడ్డాను అనమాట. నిలదొక్కుని ఒక్కసారి ఊపిరి తీసుకునేటప్పటికి ఇలా పట్టుకుందండి. అది ఎక్కడుంది? నాకంటే ఒక 10 అడుగుల దూరంలో కనిపిస్తుంది నాకు. అప్పుడు ముందు ఉండేది కదా, అది వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళిపోయి దాని చెయ్యి ఇనప చువ్వలాగా చల్లగా ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఫ్రిడ్జ్‌లోని ఐస్ గడ్డల మధ్యలోని ఒక ఇనప మేకు పెడితే ఎలా ఉంటుంది అలాగా సన్నగా ఉండి, అది ఈ చెయ్యలోని సగమే ఉంది చెయ్యి. అంత సన్నగా ఉంది. ఎముక ముక్కలాగా ఉంది. అది ఎముకలు పట్టుకున్నట్టుంది తప్ప స్కిన్ ఏమీ లేదు. ఇలా పట్టుకుందండి ఇలాగా. ఇలా పట్టుకుని ఇలా వెనక్కి పెడుతుంది. అంటే మెట్ల మించి అక్కడి నుంచి పడ్డానంటే నాకు ఈరోజు చంద్రజామ లేదు. అంటే మెట్లు మీద నుంచి దొర్లుకుంటూ కిందకెళ్ళిపోతాను నేను. అందులో ఎముకలు ఎన్ని విరుగుతాయో ఎన్ని ఉంటాయో తెలీదు. ఆ ఎత్తు నుంచి పడితే పట్టుకొని లాగేస్తుంది అనమాట. ఇలా పడుతుంది. పట్టుకుంటే ఓహో ఈవిల్ డెడ్ సినిమాను తర్వాత ఇంకేదో సినిమా మొదలైపోయింది అనుకున్నాను నేను. మొదలైపోయింది అనుకుని ముందు దాని నుంచి లాగాలి కదా, లాక్కోవడానికి నేను అది బిగుసుకోకుండా ఇలా పట్టుకుంటున్నాను. ఇలా పట్టుకుంటుంటే అది ఎముకలతో పట్టుకున్న స్కెలిటన్ని పట్టుకున్నట్టు ఉంది తప్ప చెయ్యి పట్టుకున్నట్లేదు. ఆ స్కెలిటన్ని పట్టుకున్న చెయ్యి ఇలా పట్టుకున్నది కూడాను గట్టిగా ఉండి చల్లగా ఉందండి. ఇంకా మేము ఎదుర్కొన్న టెర్రర్ మామూలు టెర్రర్ కాదండి. మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిందంతా పట్టుకొని ఈ రకంగా ఇలా పట్టుకొని ఉంది. ఇలా పట్టుకొని ఉంటే ఆమె గోళ్ళు ఇక్కడెక్కడో దిగిపోతున్నట్టుగా నాకు ఫీలింగ్. దిగట్లేదు, బట్ నాకు ఫీలింగ్ అనమాట.
ఇలా లోపలికెళ్ళిపోతున్నట్టనమాట ఇక. ఇట్లా ఉంది కదా! ఇట్లా లోపలికెళ్ళిపోతున్నట్టు ఒక ఫీలింగ్. ఇలా లోపలికెళ్ళిపోతున్నట్టు ఒక ఫీలింగ్. అంటే మనస్సుని బలహీనం చేయడానికే దుష్టశక్తి ప్రయత్నిస్తుంది. అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఒక్కోసారి ఆ బిగింపు గట్టిగా ఉంటే మటుకు మనకేదైనా అవ్వచ్చు. మిగతా వాళ్ళు హాహాకారాలు చేయడం మొదలెట్టారు. అమ్మో! అమ్మో! ఇంక వాళ్ళు మా గురువుగారిని ప్రేయర్ చేయడం మొదలెట్టారు. నేనేంటంటే ఆ 1 మినిట్‌లో చేసిన పనేంటంటే, నా జేబులో అంటే నా సంచిలో, నా హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్నటువంటి మ్యాజికల్ క్రిస్టల్ ఉంటుంది. మీకు తెలుసుగా నా దగ్గర ఉంటుంది. మ్యాజికల్ క్రిస్టల్ ఉంటుంది. ఆ క్రిస్టల్ తీసి పెన్సిల్ క్రిస్టల్ ఉంటది. ఆ క్రిస్టల్ తీసి ఒక్కసారి ఇలాగా పట్టుకొని, గట్టిగా పట్టుకొని, ఇలాగా దాని మీద పెట్టుకొని ఇలా నొక్కేసాననమాట. ఇలా ఇలా పట్టుకొని. చేత్తో ఇలా పట్టుకున్నాను. పట్టుకొని ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకునేటప్పటికి ఆ క్రిస్టల్ ఎప్పుడైతే దాని చేతికి తగిలిందో ఒకసారి వదిలేసింది నన్ను. వదిలేస్తే ఆ ఊపు నుంచి తట్టుకోవడం కూడా నాకు కష్టమే అయింది. మీదకొచ్చేసాను నేను. మీదకొచ్చేసిన తర్వాత మరి ఇంకేం లేదండి. మీదకొచ్చాను. మీదకొచ్చి ఇంకొక్కొక్క రూము తిరుగుతున్నామండి. ఒక్కొక్క రూము తిరుగుతున్నాము. ఒక్కొక్క రూము తిరుగుతుంటే ఒక్కొక్క రూమ్‌లో అయితే ఆ సెంటర్ అయిన నెగెటివ్ ఎనర్జీ ఎంత దారుణంగా ఉందంటే, చాలా భయంకరమైన నెగెటివ్ ఎనర్జీ కనిపిస్తోంది అక్కడ మాకు. కనిపిస్తున్నదేం లేదు. ఇందాక అవతారం డైరెక్ట్‌గా కనిపించేసింది. ఇంక ప్రత్యేకించి కనిపించడానికి ఏమీ లేదక్కడ. ఇంక మిగిలిందేమిట్రా ఉందంటే, లోపల ఏముందో చూసి దాంతో మాట్లాడి దాన్ని క్లియర్ చేయడం ఒకటే మిగిలింది. ఇంకా ఇలా జరుగుతోంది. లోపలికెళ్ళాము. మేము ఒక రూమ్‌లోకెళ్ళాము. అందరం ఒకే రూమ్‌లోకెళ్ళి లాక్ అయిపోవడం అనవసరం. ఒకళ్ళు హాల్‌లో ఉండండి. ఒకళ్ళు ఎదర రూమ్‌లోకెళ్ళండి. ఒకళ్ళు ఈ రూమ్‌లోకెళ్ళండి అని చెప్పి డివైడ్ అయ్యామనమాట. ఐదుగురం ఉన్నాం కదా! ఇద్దరు ఇందులోకి, ఇద్దరు ఇందులోకి, ఒకళ్ళు సెంటర్‌లోనే అనుకున్నాం. ఎవరు కూడాను ఒకళ్ళు తలుపు దగ్గర ఉండండి. ఒకళ్ళు లోపల ఉండండి. ఇద్దరు లాక్ అయిపోతే అందుకని. అలా ప్లాన్ చెప్పాను నేను. ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పిన తర్వాత అండి, నేను లోపలికి ఎళదామని చెప్పి ఇంకా హాల్‌లో స్ప్లిట్ అయ్యాం కరెక్ట్‌గా. ఇద్దరటు సెంటర్‌లో ఒకరు. ఆ! స్ప్లిట్ అయ్యి ఇలా చేద్దామని అనుకునే సమయానికి అప్పుడు జరిగిందండి ఒక విచిత్రమైన సంఘటన. లోపల గదిలోంచి మా టీము నంబర్ 1 బాగా గుర్తుపెట్టుకోండి. టీమ్ నంబర్ 1 ఎవరు అంటే గోపాల్, ఉష. వాళ్ళిద్దరూ ఏ రూమ్‌లోకైతే వెళ్ళడానికి డిసైడ్ అయ్యారో, ఆ రూమ్‌లో నుంచి మా అమ్మ బయటకొచ్చిందండి. దిస్ ఈజ్ ట్రూ. "ఏమే? ఏం చేస్తున్నావు ఇక్కడ? పద ఇంటికెళ్ళిపోదాం" అంటోంది. ఫైనల్ పార్ట్‌తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. వీడియో నచ్చితే హై పాయింట్స్ ఇవ్వండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు తెలియచేయండి కామెంట్ సెక్షన్‌లో. మీ కామెంట్స్ అన్నీ నేను చదువుతాను. మనం ఇంకా మంచి మంచి విషయాలు చెప్పుకోవాలి. ఛానల్‌ని ప్రోత్సహించవలసిందిగాను, నా శ్రమను గుర్తించి మీరు నన్ను ముందుకు నడిపించవలసిందిగాను నేను కోరుకుంటున్నాను. సో, మీ అందరికీ వణుకెత్తించడానికి లాస్ట్ ఎపిసోడ్‌తో మీ ముందుకొస్తాను. సరేనా అండి? హారర్ లవర్స్ అందరికీ చాలా చాలా టెరిఫయింగ్ ఇన్సిడెంట్ నెక్స్ట్ దాంట్లో ఇంకా ఉన్నాయి. దాంతో ఇష్యూ క్లోజ్ అవుతుందండి. మేబీ దట్ వాస్ లాస్ట్ వన్ అనుకుంటున్నాను నేను. చెప్పేయగలను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ ఒక్క సీన్ మిస్ అయినా సరే మీరే మిస్ అవుతారు. అందుకని అన్నీ గుర్తు చేసుకొని చెప్తున్నాను. సో, మీరు ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. జై హింద్.